రిక్షకు పెట్రోలు. రక్తంతో నడుపుతాను రిక్షా, నా రక్తం నా రిక్షాకు పెట్రోల్ అన్న. ట్రావెలింగ్ చేయడం ద్వారా కూడా అసలు జనాల జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది, వాళ్ళ గురించి ఏం తెలుసుకోగలుగుతారు, అసలు ఎందుకు ట్రావెలింగ్ చేయాలన్నట్టు కూడా. ట్రావెలింగ్ ముందు రంజిత్ అనేటోడు వేరు, ట్రావెల్ తర్వాత రంజిత్ ఆన్ వీల్స్ అనేటోడు వేరు. ఒక రోజు ఒక 100 కిలోమీటర్లు 40-50 కిలో లగేజ్ వేసుకొని ఎక్కడ పడుకుంటానో తెలియదు, ఎక్కడ ఫుడ్ దొరుకుద్దో తెలియదు, దొరుకుతుంది నచ్చిద్దో లేదో తెలియదు. ఎన్నో కొండలు వస్తాయి, ఎండ వాన చలి, చావును జయించిన, బ్రతుకును ఎట్లా బ్రతకాలో నేర్చుకున్నా, బాధ్యతలు నేర్చుకున్నా. నా దేశం ఎలా ఉండకూడదు, యువత ఎలా ఉండకూడదు, ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేయకూడదు, అండ్ ఎలా రెక్లెస్గా ఉండకూడదు. కర్ణాటక మురుదేశ్వర్ దాటి గోకర్ణకు వచ్చిర్రు, కిడ్నాప్ అయ్యింది. కిడ్నాపా? అదేంది ఇవాళ ఈ బక్రగాడు దొరికింది మాకు. ಇವತ್ತಿನ ಪ್ರೋಗ್ರಾಮ್ ಟಿವಿ ಬಕ್ರಾ ಅವನೇ. నన్ను అందులో ఆగం చేసి వీళ్ళు వెళ్ళిపోదామని చూసారు. సాయంత్రం 6:30-7 అవుతుంది. పోలీసు వాళ్ళు ఆపితే దగ్గర దాకా వచ్చి కట్టుకొట్టింది. వీళ్ళు నన్ను ఏదో చేద్దామని ఫిక్స్ అయిపోయారు. పొద్దుగాల 10 గంటలకు నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటే కుక్కలను కొట్టిండు వాళ్ళని. 41,400 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయడానికి మీకు ఎవరు ఇన్స్పిరేషన్స్? చిన్నప్పటి నుండి మా డాడ్ అంటే ఫుల్ భయం నాకు. తనతో ఒక 10 days, ఆ లాస్ట్ 10 days ఏవైతే ఉన్నాయో ఒక 300 మెంబర్స్ పీపుల్ ఉండే అక్కడ హాస్పిటల్. అలా వాళ్ళ బెడ్ పైన వాళ్ళ స్టోరీస్, వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ లైఫ్ స్టోరీస్, జీవితాంతం మేము వీఆర్ రన్నింగ్ బిహైండ్ ద మనీ. కానీ ఆ మనీ ఏదైతే ఉందో ఇవాళ మమ్మల్ని బెడ్ మీద కాపాడలేకపోతే. ఆ 10 రోజులు మా డాడీ ఎంత కష్టపడ్డాడు మా కోసం. పెద్ద ఎండ్ లాస్ట్ సుఖపడే టైంలో 10 రోజుల తర్వాత చనిపోయింది. నేను చచ్చిపోయే సిచ్యువేషన్ చాలా వచ్చింది. శక్తి ఏదో ఒకటి నడిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు వెనకాల. అది మా డాడీ ఏమో అనుకుంటాను.